హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. ఈరోజు మనం 30,000 రూపాయల బడ్జెట్లో ఏ మొబైల్ కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం మన ఛానల్లో ప్రీవియస్గా అప్లోడ్ చేసిన 25,000 రూపీస్ బడ్జెట్లోపు ఏ మొబైల్ కొనుక్కోవాలి అనే వీడియో కింద వచ్చిన కామెంట్స్ని బట్టి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను కొన్ని మొబైల్స్ అయితే యాజ్ ఇట్ ఈస్గా కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండేటివి, గేమింగ్ కోసం బాగుండేటివి, యూఐ కోసం బాగుండేటివి, ఇలా కేటగిరీ వైజ్గా కొన్ని మొబైల్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ లిస్ట్లో మనకు ఒక 2 మొబైల్స్ మాత్రం 30,000 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రైస్. కానీ అవైలబుల్లో ఉన్న కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకుంటే ఈ మొబైల్స్ కూడా మనకు 30,000కే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 2 మొబైల్స్ని కూడా నేను ఈ లిస్ట్లో అయితే చేర్చడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మన ఛానల్కి ఫస్ట్ టైం విజిటర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ లిస్ట్లో మనకు ఫస్ట్ మొబైల్ చూసుకుంటే ఒక ఆల్రౌండర్ మొబైల్ అయితే ఉంది ఈ ప్రైస్ రేంజ్లో. అదే వివో T3 Ultra. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీంట్లో మనకు మంచి కెమెరాస్ ఉంటాయి, మొబైల్ చూడడానికి బాగుంటుంది, స్లిమ్గా ఉంటుంది, మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, గేమింగ్కి కూడా బాగుంటుంది, ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఈ విధంగా అన్నీ బాగుంటాయి. కానీ ఏ మొబైల్లో అయినా అన్నీ బాగుంటాయని ఎలా చెప్పుకుంటాం? ఏదో ఒక మైనస్ పాయింట్ అయితే ఉంటుంది కదా. కాబట్టి దీంట్లో కూడా యూఐ అనేది యావరేజ్గా ఉంటుంది. యూఐ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఒక్క విషయం పక్కన పెట్టేస్తే మిగతా అన్ని విషయాల పరంగా చూసుకున్నట్లయితే ఈ ప్రైస్ రేంజ్లో ఈ వివో T3 Ultra అనే మొబైల్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇదే ప్రైస్ రేంజ్లో రియల్మీ వాళ్ళ P3 Ultra అనే మొబైల్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ మొబైల్ని రీసెంట్గానే లాంచ్ చేశారు. ఈ మొబైల్లో మనకు గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. 90 FPS గేమింగ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. దీనివల్ల ఈ మొబైల్లో గేమింగ్తో పాటు మల్టీ టాస్కింగ్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే ఇందులో 1.5K డిస్ప్లే ఉంటుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. ఈ రియల్మీ వాళ్ళ యూఐలో జనరల్గా బ్లోట్వేర్ అయితే ఉంటుంది, అంటే అన్వాంటెడ్ యాప్స్ ప్లస్ యాడ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. వీటితో మీకేం ప్రాబ్లం లేదనుకుంటే రియల్మీ వాళ్ళ బ్రాండింగ్తో మీరు ఈ మొబైల్ అయితే గేమింగ్ పర్పస్కి ఈ ప్రైస్ రేంజ్లో ఈజీగా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఒకవేళ యూఐకి ప్రిఫరెన్స్ ఇస్తారు, మంచి ఇన్ హ్యాండ్ ఫీల్ ఉండాలి, గ్లాస్ బిల్డ్తో మొబైల్ ఉండాలి, చూడడానికి ప్రీమియం లుక్ ఉండాలి అనుకుంటే మాత్రం గ్లాస్ బిల్డ్ తోటి నథింగ్ ఫోన్ 3 Pro అనే మొబైల్ని అయితే తీసుకోవచ్చు. కాకపోతే గుర్తుంచుకోండి, ఈ మొబైల్లో మనకు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్న మొబైల్స్లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అంత పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే మీడియాటెక్ 8350 ప్రాసెసర్ అంత పర్ఫార్మెన్స్ కానీ ఇందులో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ ఈ మొబైల్లో మాత్రం కెమెరా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లస్ యూఐ కూడా క్లీన్ యూఐతో వస్తుందన్నమాట. ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు. నథింగ్ వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు ఈ మొబైల్స్. ప్రీవియస్గా OnePlus వాళ్ళ యూఐ చాలా బాగుండేది కదా, ఇప్పుడు నథింగ్ వాళ్ళ యూఐ కూడా ఆ విధంగా ఉంటుందన్నమాట. శాంసంగ్ వాళ్ళ యూఐ లాగే వీళ్ళు కూడా క్లీన్ యూఐ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఈసారి మొబైల్ అనేది కొంచెం బల్కీగా ఉంది, మరీ అంత స్లిమ్ డిజైన్ అయితే కాదు. ఈ మొబైల్ యొక్క కెమెరా మాడ్యూల్ కూడా కొంచెం బల్కీగానే ఉంటుంది. మనం టేబుల్ మీద పెట్టినప్పుడు కొంచెం ఇంబ్యాలెన్స్ అయితే తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు క్లీన్ యూఐతో పాటు కెమెరా పర్ఫార్మెన్స్ బెస్ట్ ఉండాలంటే మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ నథింగ్ వాళ్ళది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ వాళ్ళది ఐక్యూ నియో 9 Pro అనే మొబైల్ ఉంది. ఈ మొబైల్ ప్రజెంట్ మనకు ఆన్లైన్లో 33,000కి అయితే అవైలబుల్గా ఉంది. కానీ కూపన్ కోడ్స్ ప్లస్ కార్డ్ ఆఫర్స్ కూడా చూసుకున్నట్లయితే ఈ మొబైల్ 30,000కే దొరికే ఛాన్స్ ఉంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. గేమింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలాంటి గేమింగ్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ల్యాగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు ఈ మొబైల్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. కానీ యూఐ విషయంలో మాత్రం వీళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. కానీ మిగతా విషయాలు చూసుకున్నట్లయితే ఇందులో మనం ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకున్నా, బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నా, లేకపోతే మల్టీమీడియా కన్జంప్షన్ కోసం డిస్ప్లే పరంగా చూసుకున్నా ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో టైటిల్లో చెప్పినట్టు 30,000కి అయితే ఈ మొబైల్ ఎప్పుడూ అవైలబుల్లో ఉండకపోవచ్చు. కానీ కార్డ్ ఆఫర్స్ ఉన్నప్పుడు ఈ మొబైల్ని 30,000కి అవైలబుల్గా ఉన్నప్పుడు అయితే తీసుకోవచ్చు. ఇక దీని తర్వాత చూసుకుంటే OnePlus వాళ్ళది OnePlus 12R అనే మొబైల్ ప్రస్తుతానికి మార్కెట్లో 30,000 కంటే కొంచెం ఎక్కువగానే అవైలబుల్లో ఉంది. కానీ అప్పుడప్పుడైతే కార్డ్ ఆఫర్స్లో ఈ మొబైల్ 30,000కి దొరుకుతుంటుంది. అలాంటప్పుడు ఈ మొబైల్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ OnePlus మొబైల్స్లో జనరల్గా గ్రీన్ లైన్స్ ఇష్యూ వస్తుంటాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు OnePlus వాళ్ళు ఈ గ్రీన్ లైన్స్ ఇష్యూకి లైఫ్ టైం వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరుంటున్న పరిసర ప్రాంతాల్లో మీకు OnePlus వాళ్ళ సర్వీస్ సెంటర్ అవైలబుల్గా ఉండి మీకు ఈ గ్రీన్ లైన్స్ ఇష్యూ వచ్చినప్పుడు వారంటీలో క్లెయిమ్ చేసుకోగలరు అనిపిస్తే ఈ మొబైల్ అయితే మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఐక్యూ మొబైల్ అంత పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో ఉండకపోవచ్చు. ఈ ప్రాసెసర్ కొంచెం అండర్ క్లాక్ ప్రాసెసర్ కాబట్టి ఇందులో గేమింగ్ కూడా కొంచెం యావరేజ్గానే ఉంటుందని చెప్పుకోవాలి. కాకపోతే ఇందులో మీకు కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకున్నా, బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నా, బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా ఈ మొబైల్ చాలా బాగుంటుంది. యూఐ కూడా అంత బెస్ట్ అని చెప్పలేం, కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఐక్యూ మొబైల్స్ కంటే యూఐ విషయంలో ఈ మొబైల్ బెటర్గానే ఉంటుంది.
మీకు కర్వ్డ్ డిస్ప్లే కావాలి, OnePlus వాళ్ళ బ్రాండింగ్ కావాలి అనుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఈ మొబైల్ మీకు మంచి చాయిస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 30,000 స్పెండ్ చేయలేము, 30,000 కంటే ఒక 2-3 వేలు తక్కువ ప్రైస్ ఉంటే బెస్ట్ అనుకునే వాళ్ళకి iQOO Neo 10R అనే మొబైల్ అయితే ప్రస్తుతానికి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఇందులో Snapdragon 8S Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకు స్టార్టింగ్ నుంచే 120 FPS తో గేమింగ్ ఆడుకోవచ్చు. ప్లస్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇందులో మనకు 6400 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 85 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా ఈజీగా మనకు 1 డే అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు హెవీగా యూజ్ చేసినా సరే ఈ మొబైల్లో మనం 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వచ్చేసరికి ఇందులో 3+4 ఇయర్స్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 3 ఇయర్స్ OS అప్డేట్స్ ప్లస్ 4 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ రేంజ్లో మనకు చాలా మొబైల్ బ్రాండ్స్ అనేటివి కనీసం IP68 కానీ 69 కానీ ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ ఈ మొబైల్లో మనకు IP65 రేటింగే ఉంటుంది. ఈ విషయం అయితే మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దీనిలో వీళ్ళు బేస్ వేరియంట్లో UFS 3.1 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ వీళ్ళ బ్యానర్స్ అడ్వర్టైజింగ్ చూసుకున్నట్లయితే అందులో UFS 4.1 ప్రొవైడ్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. ఈ UFS 4.1 స్టోరేజ్ అనేది హయ్యర్ వేరియంట్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ బేస్ వేరియంట్స్లో అయితే UFS 3.1 ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ UFS 3.1 స్టోరేజ్కి 4.1 స్టోరేజ్కి రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మనం యాప్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు, లేకపోతే మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు, లేకపోతే గేమింగ్ అప్పుడు ఈ డిఫరెన్స్ అయితే మనకు కొంతవరకు తెలుస్తూ ఉంటుంది. ఈ iQOO మొబైల్స్లో UI కూడా యావరేజ్గా ఉంటుంది. కాకపోతే మీకు గేమింగ్ మొబైల్ విత్ మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని మీరు ఈ ప్రైస్ రేంజ్లో చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రైస్ రేంజ్లో మనకు పోకో వాళ్ళది పోకో X7 Pro అనే మొబైల్ అయితే ఉంది. ఒకవేళ మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండే మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది. అలాగే ఇందులో MediaTek Dimensity 8400 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. కానీ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇందులో 60 FPS మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రిఫ్రెష్ రేట్ అనేది జనరల్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా ఇంప్రూవ్ చేయొచ్చు కంపెనీస్. కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా కనీసం 90 FPS వరకైనా వీళ్ళు ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. పోకోలో జనరల్గా బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉంటాయి. ఈ విషయం అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఈ మొబైల్ మీకు మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ప్లస్ ఇందులో UFS 4.1 స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇందులో 1.5K డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మల్టీమీడియా కన్సంప్షన్కి కూడా ఈ మొబైల్ అనేది బాగుంటుంది. కాకపోతే ఈ మొబైల్లో పోకో వాళ్ళు UI విషయంలో కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ప్లస్ అలాగే కెమెరా పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇప్పుడు నేను ఈ లిస్ట్లో కవర్ చేసిన మొబైల్స్ కాకుండా ఈ ప్రైస్ రేంజ్లో ఇంతకంటే బెటర్ మొబైల్స్ ఏమన్నా ఉన్నాయనుకుంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. మన యూజర్స్ చూసి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.